ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుదాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనము చదువుకుందాం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాట ఏమిటంటే, మోషేకు తోడై ఉన్న దేవుడట యెహోషువకు తోడై ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, యెహోషువ మరి కలవరపడిపోతున్నటువంటి దినములలో ధైర్యము లేక, నిబ్బరమైన మనస్సు లేక, ఇదిగో ఆ యొక్క జనాంగమును నడిపించుటకు గాని, ఆ జనాంగము యొక్క సనుగులు గొనుగులు విని ఎంతగానో కృంగిపోయినటువంటి యెహోషువ విషయంలో ప్రభు అంటారు, మోషేకు తోడై ఉన్న దేవుడని నేను కనుక నేను నీకు కూడా తోడై ఉంటాను అని. ఈరోజు నా దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ మాట ఒక యెహోషువకే కాదు, కానీ అబ్రహాముకు తోడై ఉన్న దేవుడు, మోషేకు తోడై ఉన్న దేవుడు, మన పితరులకు తోడై ఉన్న దేవుడు ఈ రోజున మనతో కూడా ఆయన తోడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనతో కూడా ప్రభు తోడై ఉన్నాడు. ఆనాడు ఎలా ఉన్నాడో ఈనాడు కూడా అదే వాత్సల్యము, అదే ప్రేమ, అదే కనికరము ఆయనలో మన మీద ఉందండి. ఆలోచన చేయండి. మన ప్రభు ఎవరు అనంటే నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు అండి. మారని దేవుడు, మార్పు లేనివాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను నీకు తోడే ఉంటాను, నీకు తోడే ఉంటాను. మోషేకు తోడుగా ఉండి ఎన్ని అద్భుతాలు అయితే చేశానో, ఎలా అయితే నడిపించానో, శత్రువులు ఎదుట ఎలా అయితే తన కొమ్ముని హెచ్చించానో, నా ప్రభావం ఎలా అయితే ఇదిగో చూపించి నా మహిమను నేను ఎలాగైతే మహిమపరుచుకున్నానో, అలాగుననే నేను నీకు కూడా తోడుగా ఉంటాను. ఈ రోజున ఈ వాక్యం వింటున్నటువంటి నా దేవుని బిడ్డలారా, మనతో కూడా ప్రభు తోడు ఉన్నాడు. నీతో కూడా తోడై ఉన్నాడు. నీ కుటుంబానికి కూడా తోడై ఉన్నాడు. నీ పిల్లలకు కూడా తోడై ఉన్నాడు. నీ జీవితాన్ని కానీ, నీ కుటుంబాన్ని కానీ, నీ పిల్లలను కానీ ఎన్నడూ కూడా ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. ఆయనకి లోబడి ఆయన యందు భయభక్తులు కలిగి నడిపించబడినట్లయితే, ఇదిగో మన ప్రార్థనా జీవితంలో మనము మరి బలవంతులుగా ఉన్నట్లయితే, నా దేవుని బిడ్డలారా, యెహోషువను ఎన్నుకున్న దేవుడు, యెహోషువతో మాట ఇచ్చిన దేవుడు ఈరోజు మనతో కూడా ఆయన మాట ఇచ్చి ఉన్నాడండి. కనుక ఈరోజు నీ యొక్క వాక్యం వింటున్నటువంటి నా దేవుని బిడ్డలారా, ఆయన తోడై ఉన్న దేవుడు కనుక నీ పట్ల అద్భుతాలు చేయబోతున్నాడు. నీ కుటుంబాల పట్ల అద్భుతాలు చేయబోతూ ఉన్నాడు. ఇదిగో ఏ కార్యములైతే జరగలేదని ఇదిగో నువ్వు కలవరపడిపోతున్నావో, ప్రతి కార్యాలు నీ కల ఎదుట ప్రభు ఇదిగో నువ్వు చూచినట్లుగా ప్రభు మార్చబోతున్నాడు. కనుక మనకు తోడై ఉన్న దేవుడు మనల్ని నడిపించినట్లుగా, మనల్ని కట్టునట్లుగా, ఇదిగో మరి పాడైనటువంటి ప్రతి వాటిని కూడా మరలా తిరిగి ఆయన బాగు చేయనట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఇదిగో నాయనా, ఈ ఉదయ కాలమున నా తండ్రి మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నిజమైన ప్రభు అయ్యా, నా తండ్రి మాకు తోడై ఉన్నవాడా నీకు స్తోత్రాలు. నాయన యెహోషువను బలపరిచిన వాడివి, యెహోషువకు ధైర్యం ఇచ్చిన వాడివి. ఈరోజు మాతో కూడా నా ప్రభు మాట చెప్పిన మీరు మాకు ధైర్యాన్ని కలగజేశారు, నిబ్బరమైన మనసునిచ్చారు. అందుని బట్టి స్తోత్రాలు. ఈ వాక్యాన్ని నైనా విన్న ప్రతి వారిని, వారి కుటుంబాలను మీరు బలపరచండి అయా. వారికి మీరు తోడై ఉండండి, కార్యాలు జరిగించండి. ఇదిగో నింద అవమానాలలోంచి మీరు లేవనెత్తి సహాయకుడుగా మీరు నిలిచి ఉండమని యేసు నామాన్ని అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.